హలో ఆల్, వెల్కమ్ టు మై వ్యూ. ఒక టీఎఫ్ఐ బానిస. జనరల్గా తెలుగు మూవీస్కి టీఎఫ్ఐ రిలేటెడ్ న్యూస్కి మాత్రమే బానిసనైన నేను ఇంగ్లీష్ మూవీస్ అంటే పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. ఇంగ్లీష్ కరెక్టే బాసు, అదే ప్రాబ్లం. ఓవర్ స్పీడ్ ఉన్న ఇంగ్లీష్ ఎమోషన్స్ కానీ అండ్ ఆ డైలాగ్స్ కానీ క్యాచ్ చేయలేను. నా ప్రాబ్లం తెలిసిన నా ఫ్రెండ్ ఒకడు నాకు సిరీస్లో ఒక ఎపిసోడ్ సజెస్ట్ చేశాడు. అదేంటంటే ఇన్ టు ద డార్క్ అనే ఒక వెబ్ సిరీస్లో డౌన్ అనే ఒక ఎపిసోడ్ 2019లో రిలీజ్ అయింది. సో సాఫ్ట్ ఇంగ్లీష్ స్లాంగ్తో మనకి అర్థమయ్యే స్లో పేస్లో ఎపిసోడ్ అదిరిపోయింది. సో ఆ ఎపిసోడ్ రివ్యూ వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యాం. మీరు కూడా ఈ రివ్యూ అయ్యాక వెళ్ళి ఫాస్ట్ ఫార్వర్డ్లో ఆ మూవీని చూసేయండి. ఆ ఎమోషన్స్ని మీరు కూడా ఫీల్ అవుతారు. ఈ మూవీ రిలీజ్ డేట్కి మూవీ స్టోరీకి ఒక సింక్ మెయింటైన్ చేశారు. ఏంటంటే మూవీ రిలీజ్ అయింది Feb 1 అండ్ మూవీ స్టోరీ మొత్తం నడిచేది ఫిబ్రవరి వ్యాలంటైన్ వీకెండ్లో. సో ఇంకా స్టోరీలోకి వెళ్లే ముందు మా రివ్యూస్ అండ్ ప్రెడిక్షన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, కామెంట్ అండ్ షేర్ ద వీడియో. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది లిఫ్ట్ స్టోరీనా, లస్ట్ స్టోరీనా, క్రైమ్ స్టోరీనా? నేనైతే స్టోరీ చెప్తాను, ఏ జోనరో మీరు కామెంట్స్లో చెప్పండి. మూవీ ఓపెన్ చేయగానే ఒక లిఫ్ట్లో బ్లడ్తో ఉన్న బాడీస్, ఒక బొమ్మ డ్రా చేసినట్టు అండ్ లిఫ్ట్లో ఇరుక్కున్న ఇద్దరు పర్సన్స్ కార్టూన్, ట్రబుల్ ఇచ్చిన లిఫ్ట్ లైట్ అండ్ పగిలిన డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ డిస్ప్లే బోర్డ్, బ్లడ్తో ఫేషియల్ చేసుకున్న లిఫ్ట్ బటన్స్ చూపించి డౌన్ అని ఎపిసోడ్ టైటిల్ కార్డ్ అయితే వేస్తారు. ఒక లిఫ్ట్ కిందకి దిగుతుంది అన్నట్టు సింబాలిక్గా చూపిస్తారు. క్రియేటివిటీ ఏదో చూపించారు. మూవీలోకి వెళ్తే రెయిన్ ఎఫెక్ట్ సిటీలో మన హీరో అండ్ హీరోయిన్ వర్క్ చేసే కంపెనీని చూపిస్తారు. ఫ్లోర్ కౌంట్ నాకైతే సరిగా తెలీదు, బట్ 50+ అయితే ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన హీరోయిన్ వర్క్ చేసేది 49th ఫ్లోర్ కాబట్టి. ఈ సీసీ ఫుటేజెస్ ఎందుకు చూపిస్తున్నారు అంటే అది లేట్ నైట్, సో అందరూ ఆఫీస్ వర్క్స్ అయిపోయి ఇళ్ళకి వెళ్ళిపోయారు, అందుకే అది చూపిస్తున్నారు. ఇక్కడ ఈ సీన్ని మన ఎంప్లాయీస్తో లింక్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఆ సీన్లో అది వ్యాలంటైన్ వీకెండ్, సో 13th ఫ్రైడే నుండి మండే వరకు వీకెండ్ అనమాట. సో మనలానే ఫాస్ట్గా వర్క్స్ ఫినిష్ చేసేసి అందరూ వెళ్ళిపోయారు. బట్ 49th ఫ్లోర్ ఆఫీస్లో హీరోయిన్ అండ్ హర్ కొలీగ్ ఉన్నారనమాట. మన హీరోయిన్కి ఒక లవర్ కూడా ఉంటాడు. సముద్రం అన్నాక పడవలు, లవర్స్ అన్న గొడవలు కామన్ కాబట్టి తన లవర్ని కన్విన్స్ చేయడానికి ఒక మెయిల్ టైప్ చేస్తుంది, లెట్స్ సిట్ అవుట్ అండ్ టాక్ అని. ఈ గ్యాప్లో తన ఫ్రెండ్ కూడా వెళ్ళిపోతుంది. ఇక్కడ హీరోయిన్కి సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డొచ్చి మిస్ యూలు, లవ్ యూలు డిలీట్ చేసేస్తుంది మెయిల్లో. ఫైనల్గా మెయిల్ సెండ్ చేయకుండా డైరెక్ట్ అటాక్ ప్లాన్ చేస్తుంది. ఫ్లైట్ బుక్ చేసుకుని తన లవ్ దగ్గరికి వెళ్ళడానికి అన్ని క్లోజ్ చేసేసి కొన్ని చాక్లెట్స్ తస్కరించి బయటకు వచ్చి లిఫ్ట్ ఎక్కుతుంది. ఇది ఇలా నడుస్తుండగా మన హీరో స్టోరీ 42nd ఫ్లోర్లో ఒక వాష్రూమ్లో మొబైల్ పట్టుకొని అద్దంలో అందం చూసుకుంటూ స్టార్ట్ అవుతుంది. బట్ పొరపాటులో అలవాటుగా ప్యాంట్ తడుపుకొని డ్రై చేసుకొని వైన్ బాటిల్ పట్టుకొని ఇంటికి బయలుదేరుతాడు. సో అక్కడ లిఫ్ట్ ఎక్కే ప్రాసెస్లో మన హీరోయిన్ అండ్ హీరో కలుస్తారు. మెన్ విల్ బి మెన్ అన్నట్టు, దొరికిందే ఛాన్స్ అన్నట్టు కరువులో పిచ్చిగా పులిహోర కలుపుతాడు. ఊపిరి పీల్చుకునే స్పేస్ కూడా ఇవ్వకుండా కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తాడు మన హీరో. బట్ హీరోయిన్ నా సర్వీస్లో నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటా అనే లుక్స్ ఇస్తూ పెద్దగా పట్టించుకోదు. ఇంకా అక్కడే ఉన్న లిఫ్ట్ వాల్ మీద లిఫ్ట్లో ఇరుక్కున్న ఒక అబ్బాయి పోర్ట్రేట్ చూసి ఇద్దరు మాట్లాడుకునే టైంలో అని ఒక పెద్ద సౌండ్, అది లిఫ్ట్ స్టక్ అవ్వడం వల్ల వచ్చిన సౌండ్. మహేష్ బాబు, ఇలియానాల వెంటనే కూర్చొని సొల్లు కబుర్లు కొట్టుకోకుండా ఎమర్జెన్సీలో ఏమేమి చేయాలో అన్నీ ట్రై చేస్తారు. లైక్ అలారం కానీ, లిఫ్ట్ కాంటాక్ట్ బటన్స్ కానీ ప్రెస్ చేయడం, అరవడం, లిఫ్ట్ కెమెరాస్కి హింట్స్ ఇవ్వడం. బట్ సెక్యూరిటీ ఎవరు లేకపోవడంతో ఏం చేసినా యూజ్ ఉండదు. ఫైనల్గా హీరోయిన్ హీరో పైకి ఎక్కి పైనుండి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ కోసం చూస్తూ ఒక కజ్జిగా తినేస్తుంది. తన ఫ్లైట్ ఇంకా 15 మినిట్సే ఉంది, ఎలా అయినా క్యాచ్ చేయాలి అని చాలా టెన్షన్ పడుతుంది. కానీ ఆశకు హద్దు ఉండాలి, మనిషికి సిగ్గు ఉండాలి అనే సామెత అర్థం చేసుకొని ఎలాగూ వెళ్ళలేమని డిసైడ్ అయ్యి టెన్షన్ పడి వేస్ట్ అని రిలాక్స్ అయిపోతుంది. యాజ్ యూజువల్గా ఫ్లైట్ కూడా మిస్ అవుతుంది. ఇంకా మనోడు అడ్వాంటేజ్ తీసుకొని తనని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ హీరోయిన్కి దాహంగా ఉంది అన్నప్పుడు వాటర్ ఆఫర్ చేస్తాడు. వీడు వాటర్ ఇచ్చాడు కాబట్టి మనం కూడా ఏదైనా ఇవ్వాలని ఆఫీసులో దుబ్బేసిన చాక్లెట్ ఒకటి వీడు మొహాన పడుతుంది. ప్రపంచంలో ఏది ఎలా ఉన్నా ఒక్క ప్రాసెస్ మాత్రం కామన్, వాటర్ తాగడం, వాష్రూమ్కి వెళ్ళడం. సో హీరోయిన్కి 1 నెంబర్ ఎమర్జెన్సీ స్టార్ట్ అయిపోద్ది. ఇంకా మన హీరో తన కోట్ ఇచ్చి పీ ఆన్ ఇట్ అంటాడనమాట. ఎందుకంటే వాష్రూమ్ని అది స్ప్లిట్ అవ్వకుండా అబ్జర్వ్ చేస్తుందని. బట్ హీరోయిన్ ఒప్పుకోదు. ఫైనల్గా ఒక బాటిల్ ఐడియా అయితే ఇస్తాడు, వర్కౌట్ అవుతుంది. ఇంత మంచి ఐడియా ఇచ్చినందుకు ప్లెజర్గా ఫీల్ అయ్యి హీరోతో కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తుంది మన హీరోయిన్. అలా తన లవర్తో గొడవల గురించి చెప్తూ ఫీల్ అయిపోతుంది. ఇంకా మనోడు ఊరుకో నేను ఉన్నాగా అని చెప్పి లోపల ఉన్న వైన్ బాటిల్ ఓపెన్ చేస్తాడు. ఇద్దరు తాగుతూ ఒకరి పిక్చర్ ఒకరు డ్రా చేసుకోవాలనే ఫన్ గేమ్ స్టార్ట్ చేస్తారు. ఫైనల్గా మన హీరోయిన్ ఒక బ్యూటిఫుల్ అమ్మాయి ఫేస్ని అయితే గీస్తాడు. హీరోయిన్ ఒక డ్రంకర్డ్ కార్టూన్ బ్యాడ్ గాయ్ బొమ్మ ఒకటి గీస్తుంది. అది తనకు నచ్చి వాట్సాప్ డీపీ పెట్టుకుంటా అంటుంది మన హీరోయిన్. తర్వాత తాగుడు కాన్వర్జేషన్ స్టార్ట్ అవుతాయి. ప్రీవియస్ ఫ్యాంటసీలు, క్రింజ్ థింగ్స్ ఒకరికొకరు హానెస్ట్గా షేర్ చేసుకుంటారు. ఇదే ఛాన్స్ అని మన హీరో తన ఫీలింగ్స్ని, ఫ్యాంటసీస్ని ఓపెన్గా చెప్పేస్తాడు. అసలే బయట అట్మాస్ఫియర్ బాగాలేదు, లోపల తీర్థం పడిన మూమెంట్లో అలాంటి డీప్ డిస్కషన్స్లో
ఇద్దరు టెంప్ట్ అయిపోతారు అనమాట. మీకు కూడా తెలిసే ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ కోసం. ఫైనల్ గా చెమటలు చిందించిన తర్వాత మన హీరో అండ్ హీరోయిన్ పైన లవ్ ఫీలింగ్స్ చెప్తాడు. బట్ హీరోయిన్ యాక్సెప్ట్ చేయదు, జస్ట్ క్యాజువల్ అంటది, జస్ట్ ఏ ఫ్యాంటసీ అని చెప్తూ తనకి లవర్ కూడా ఉన్నాడని హీరోకి గుర్తు చేస్తుంది. ఇప్పుడు రివీల్ అవుతుంది ఎపిసోడ్లో ట్విస్ట్. తనకి చెప్పిన నేమ్ ఫేక్ అని, నేను ఎవరో కాదు, రెగ్యులర్గా నిన్ను ఫాలో అవుతూ నీ డెస్క్లో నిన్ను అబ్జర్వ్ చేస్తూ నువ్వు ఎప్పుడు బయలుదేరుతావు అని వెయిట్ చేసి ప్లాన్డ్గా చేసిన ఒక సెక్యూరిటీ గార్డ్ని అని చెప్తాడనమాట. హీరోయిన్కి మబ్బులు ఇడిపోతాయి ఒక్క దెబ్బతో. మన హీరో సాఫ్ట్గా నువ్వు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు అని లిఫ్ట్ కీ పెట్టి లిఫ్ట్ ఆన్ చేస్తాడు. కానీ అంత పెద్ద కాజా తిన్న హీరోయిన్ ఆపుకోలేక హీరోని తిడుతూ పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని రచ్చ చేసి ఫైనల్గా ఇద్దరికి జరిగిన క్లాష్లో కీ కూడా బ్రేక్ అయ్యేలా చేస్తుంది. కీ పెట్టాను ఇంటికి వెళ్ళిపోమ్మా అని చెప్పాడు. వినాలి కదా ఈ పెద్ద మనిషి. ఐ విల్ కాల్ కాప్స్ అంట. ఇంకా కోపంలో చెప్పు తీసి ఒకటే మ్యూజిక్. హీల్స్ హెవీగా ఉండడం వల్ల 2 దెబ్బలకి బ్లడ్ బయటకు వచ్చేస్తుంది. ఇదే మన హీరో విలన్ గా మారే మూమెంట్. ఉన్నాడా పోయాడా అని చూసే లోపల మన హీరోయిన్ కి 2 బ్రెడ్ ఆమ్లెట్లు పడిపోతాయి అనమాట. కాసేపటికి లేచాక మళ్ళీ కాన్వర్జేషన్ లో గొడవ జరగడంతో హీరో తనపై సైక్ బిహేవియర్ చూపిస్తాడు. బాటిల్తో అన్ని పగలగొట్టడం, లిఫ్ట్ డోర్ని కిక్ చేయడం, బేబత్సం చేస్తాడు. తన బాయ్ ఫ్రెండ్ కోసం కొన్న షర్ట్ వేసుకుంటాడు. గిఫ్ట్ ప్యాక్లో ఉన్న సిగార్ లైటప్ చేస్తూ హీరోయిన్ భయపెడుతూ స్మోక్ చేస్తాడు. హీరోయిన్కి చుక్కలు చూపిస్తాడు. ఇంకా రిలాక్స్ అయ్యాక విలన్ పైకి వెళ్ళే రూట్ అయితే వెతుకుతుంటాడు ఎస్కేప్ అవడానికి. ఫైనల్గా ఒక రూట్ అయితే దొరుకుతుంది. నన్ను లిఫ్ట్ చేస్తే నేను బయటికి వెళ్ళి సేవ్ చేస్తాను నిన్ను అంటాడు విలన్. లేదు నన్ను లిఫ్ట్ చేయి, అది నాకు ఈజీ, సో నేను వెళ్ళి నిన్ను సేవ్ చేస్తా అంటది మన హీరోయిన్. నీతో గర్ల్ ఫ్రెండ్గా కూడా ఉంటా అని కన్విన్స్ చేసేస్తుంది. బేసిక్గా ఎక్కడో కొంత హీరో క్వాలిటీస్ ఉన్న మన విలన్ యాక్సెప్ట్ చేసి తనను పైకి పంపిస్తాడు. ఇంకా పైకి వెళ్ళాక తన ఒరిజినాలిటీ చూపిస్తూ విలన్కి ఒక బ్యాడ్ సైన్ చూపిస్తుంది. సర్వైవ్ అయ్యే రూట్ చూడకుండా ఈ ఈగోలేంటో. ఇంకా మనోడికి పిచ్చి పరాకాష్ట అయిపోద్ది. ఈలోగా క్లాత్స్ టై చేసి పైకెక్కి వెళ్ళిపోయేదాన్ని కాల్ పట్టుకుని కిందకి లాగేస్తాడు. కాసేపటికి హీరోయిన్కి మెలకు వస్తుంది. సో స్మోక్ అలారం కోసం లైటర్తో సిగార్ వెలిగించడం, పేపర్ని ఫైర్ చేయడం చాలా ట్రై చేస్తుంది. బట్ ఏది వర్క్ అవ్వదు. విలన్ హ్యాండ్స్ కట్టేసి టార్చర్ చూపిస్తుంది. వీడియో రికార్డ్ చేస్తూ తన సిచ్యువేషన్, మన విలన్ ఏం చేశాడు అని తనతోనే చెప్పించి అదంతా రికార్డ్ చేస్తుంది. ఇంతలో ఒక సెక్యూరిటీ గార్డ్ ఆ ఆఫీస్కి వస్తాడు. లిఫ్ట్ కెమెరాలో వీళ్ళ సిచ్యువేషన్ చూసి హెల్ప్ చేయాలని ట్రై చేస్తాడు. హీరోయిన్ ఫుల్ జోష్లో ఉంటుంది, ఎస్కేప్ అయ్యే ఛాన్స్ దొరికిందని. మనోడు చాలా ట్రై చేస్తాడు ఓపెన్ చేయడానికి. గుణపం అదే దట్ లాంగ్ ఐరన్ రాడ్తో లిఫ్ట్ డోర్ అయితే ఓపెన్ చేసి రాడ్ కింద పెట్టే గ్యాప్లో మన విలన్ హీరోయిన్కి ఒక షాట్ ఇస్తాడు. హెల్ప్ కోసం లోపలికి వెళ్ళాలని ట్రై చేస్తున్న సెక్యూరిటీ గార్డ్ని లిఫ్ట్ కి ఆన్ చేసి మొక్కలు చేసేస్తాడు మన విలన్. సైలెంట్గా హీరోయిన్ బాడీని కార్ డిక్కీలో పెట్టేసి మన సెక్యూరిటీ గార్డ్ బాడీ లిఫ్ట్ కింద పడేస్తాడు మొక్కలు చేసేసి. వెళ్ళి ఫ్రెష్గా ఫేస్ వాష్ చేసుకొని స్కూల్ పిల్లల నీట్గా యూనిఫామ్ వేసుకొని డెస్క్ దగ్గరికి వెళ్ళి సీసీ ఫుటేజ్ అంతా డిలీట్ చేసేస్తాడు. ఈ గ్యాప్లో సెక్యూరిటీ గార్డ్తో వచ్చిన తన గర్ల్ ఫ్రెండ్ చూసి తనని కూడా చంపేసి లిఫ్ట్ కిందకి పడేస్తాడు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇద్దరిని ఇక్కడ పడేసి ఆ అమ్మాయిని మాత్రం కారులో ఎందుకు పెట్టాడు అని. ఎందుకంటే సెక్యూరిటీ ఇంకా అతని గర్ల్ ఫ్రెండ్ లిఫ్ట్ యాక్సిడెంట్లో చనిపోయి ఉండొచ్చు అని అనుకుంటారు, కానీ ఆఫీస్ ఎంప్లాయీ చనిపోతే డౌట్ వస్తుందని అలా చేశాడు. హీరోయిన్ ని సిటీకి దూరంగా తీసుకెళ్లి అక్కడ ఒక టబ్లో ఉన్న ఏరియాలో ఫ్యూయల్ పోసి తగలబెట్టేద్దామని తిరిగే లోపల మన హీరోయిన్ లేచి ఒక్క దెబ్బేస్తుంది. దొరికిందే ఛాన్స్ అని కార్ వేసుకుని వెళ్ళిపోవాలనుకుంటుంది. బట్ వీడు చేసిన టార్చర్ గుర్తొచ్చి కార్ రివర్స్ గేర్ లో యాక్సిలరేటర్ ఇస్తూ విలన్ గుద్దేస్తుంది. విలన్ ఆ టబ్ లో ఫ్యూయల్ లో తడిచి గ్లాసెస్ గుచ్చుకొని స్టక్ అయిపోయి ఉంటాడు. ఫైనల్ గా రివెంజ్ టైం. హీరోయిన్ స్టైల్ గా సిగార్ వెలిగించి విసిరేస్తుంది. అట్ లాస్ట్ రివెంజ్ కంప్లీటెడ్, టార్చర్ ఫినిష్డ్. కాకపోతే లైఫ్ లో మళ్ళీ లిఫ్ట్ ఎక్కదు. సో ఈ మూవీ ఏంటి అనేది నేను చెప్పేసా. సో ఇంకా చూడాలి అనుకునే వాళ్ళు చూడండి, ఇదే చాలు అనుకునే వాళ్ళు ఇంకోసారి నా రివ్యూ చూడండి. ఈ స్టోరీ విన్నాక ఇది ఏ జోనర్ మూవీనో, మీకు హీరో క్యారెక్టర్ నచ్చిందా, హీరోయిన్ క్యారెక్టర్ నచ్చిందా, లేకపోతే విలన్ గా మారిన హీరో క్యారెక్టర్ నచ్చిందో చెప్పండి. ఇద్దరిలో దూల పర్సంటేజ్ ఎవరికి ఎక్కువ ఉండొచ్చో కామెంట్ చేయండి. మా రివ్యూస్ అండ్ ప్రెడిక్షన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అవర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ షైనింగ్ ఆఫ్ యువర్ TFI బానిస. ఇండియాకి పడేటట్టు బాగుండదు. ఏకమైనప్పుడు పీకో. కాదు మామ, నువ్వు నిజంగా భారతీయుడు పీకో. ఏకమైన పీకో. ఓకే.